ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 20. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మత్తయి సువార్త 1:21. పాలస్తీనాలో నిశ్చితార్థం అనున్నది చట్టబద్ధమైన కట్టడ. సాధారణంగా ఇరుపక్షముల తల్లిదండ్రులు దానిని ఏర్పాటు చేయుదురు. వివాహం జరిగేంత వరకు లైంగిక సంపర్కము నిషిద్ధం. మరియను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడనాడ ఉద్దేశించుటలో యోసేపు యొక్క గుణలక్షణము తేట తెల్లమగుచున్నది. మరియను తన భార్యగా స్వీకరించుటలో అతడు ప్రభువునకు చూపిన విధేయత అతని గుణలక్షణమునకు కిరీటము వంటిది. యోసేపు ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆమెను తన భార్యగా చేర్చుకొనెను అని మత్తయి వ్రాసెను. మత్తయి సువార్త 1:24. లైంగిక పరముగా నీతి లేని వ్యక్తికి ఇట్టి పని ఆశ్చర్యం కాకపోవచ్చును. అయితే సమాజంలో గౌరవం కలిగిన నీతిమంతుడైన యోసేపు వంటి వ్యక్తికి ఎట్టి కారణములు చెప్పినను తనకు కాబోయే భార్య వివాహమునకు ముందే గర్భవతి అనున్నది గొప్ప ఇబ్బందికరమైన విషయమే. అయితే దేవదూత మరియ గర్భమును సమర్థిస్తూ అది పరిశుద్ధాత్మని కార్యమని చెప్పినప్పుడు అతడు ఒక్క మాట అయినను పలుకలేదు. ఈ సమాచారం కేవలం ఒక కలలో మామూలుగా వచ్చినప్పటికీ అతడు ప్రభువునకు లోబడెను. మన అంతరంగంలో దేవుడు మాట్లాడినను నిశ్చయత ఒక్కసారి కలిగినప్పుడు మరి ఒక పర్యాయం నిర్ధారించుకోవలసిన అవసరం ఉన్నదను నెపంతో మనం విధేయత చూపుటను ఆలస్యం చేయకూడదు. యోసేపు మనకు ఇంకనూ నేర్పు పాఠమేమనగా అనుకూలతను బట్టి కాక మనస్సాక్షిని బట్టి సాంఘిక చట్టములను ఆచరించవలనన్నదియే. బెత్లెహేము నజరేతు నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండెను. అది కనీసం 3 దినముల ప్రయాణమంత దూరం. కైసరు ఐగుస్తు ఆజ్ఞకు విధేయులై తమ పేర్లు నమోదు చేయించుకొనుటకు యోసేపు నిండు గర్భవతి అయిన మరియతో ప్రయాసతో కూడిన ప్రయాణం చేసెను. ప్రభుత్వమునకు విధేయత చూపుట దేవునికి విధేయత చూపుటే అని యోసేపు ఎరిగి ఉండెను. లూకాసు వార్త 2:1-6 వరకు, రోమాపత్రిక 13:1-5 వరకు. యేసు పుట్టిన తర్వాత ఆయనను చంపగోరు శత్రువుల నుండి ఆయనను కాపాడుటకై దేవుడు ముమ్మారు స్వప్నములో యోసేపుతో మాట్లాడెను. మత్తయి సువార్త 2:13-20-22. అతడు బెత్లెహేము నుండి ఐగుప్తునకు పారిపోయెను. ఆ తర్వాత అతడు ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వచ్చినప్పుడు గలిలయ ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చెను. ప్రసవించి పాలిచ్చు తల్లి మరియు చంటి బిడ్డతో తరచుగా చేసినట్టి ప్రయాణములు ఆహ్లాదకరమైనవి కావు. ఎంతో అద్భుతంగా తన కుమారుని ఈ లోకములోనికి తెచ్చిన దేవుడు అంతే అద్భుతంగా ఈ లోకంలో ఆయనను కాపాడలేడా? దేవదూతలు నాకు ప్రత్యక్షమై ఇక్కడ నుండి పారిపోము అని చెప్పుటకు బదులు హేరోదు నుండి కాపాడుటకై నా కుటుంబం చుట్టూ నా చుట్టూ ఎందుకు కాపలా ఉండకూడదు? నిజముగా ఈ శిశువు దేవుని కుమారుడా మరియు రక్షకుడేనా? ఇట్టి ప్రశ్నలు యోసేపు మనసులో నిశ్చయముగా వెంటాడి ఉండవచ్చు. అయితే దేవునికి విధేయత చూపుటకు అలవాటు పడిన ఈ వ్యక్తి సహజ కారణములకు లోబడలేదు, కానీ విశ్వాసపు నడకలో కొనసాగినాడు. బడా నమ్మకమైన యోసేపు, నీకు శుభము. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, సాయంత్రం మీకా గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.